బీహార్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బంగాల్పై దృష్టి సారించింది. ఓటర్ జాబితా సమగ్ర సవరణ కొనసాగుతున్న వేళ పశ్చిమ బంగాల్లో 2026లో జరిగే శాసనసభ ఎన్నికలకు ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. ఇవాళ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను పరీక్షించడం సహా ఓటింగ్ రిహార్సల్ కసరత్తు నిర్వహించింది. అంతకుముందు కోల్కతాలో మల్టిపుల్ ఫస్ట్ లెవెల్ చెక్కింగ్స్ టీంతో భేటైన డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ భారతితో ఎస్ఐఆర్తో పాటు ఈవీఎంలు, వీవీప్లాట్ల నిల్వలపై చర్చలు జరిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 1,30,000 ఈవీఎంలు, 1,35,000 వీవీప్లాట్ పరికరాలు నిల్వ ఉన్నాయని, అవి సరిపోతాయని నిర్ధారించారు. కాగా 2021 ఎన్నికల్లో రాష్ట్రంలో 80,681 బూతులలో పోలింగ్ నిర్వహణ జరగ్గా ఈసారి 95,000 బూతులు అవసరమవుతాయని ఈసీ అంచనా వేసింది. దేశంలోనే తొలిసారిగా ఈవీఎంలపై నియోజకవర్గాల అభ్యర్థుల ఫోటోలను బంగాల్ ఎన్నికల్లో ప్రదర్శించనున్నారు.